ఆఫీసుకు రాగానే అలవాటు చొప్పున సిస్టమ్ ముందర కూర్చుని ఈమెయిల్స్ వెతుక్కుంది సంగీత. ఊహించినట్లుగానే శ్యామ్ ఇచ్చిన మెయిల్ కనిపించింది. ఆఫీసు వర్క్ మీద హైదరాబాద్ వస్తున్నాను. ఉండేది 2 రోజులే. మీరు కలుస్తానంటే మరో రోజు ఉండగలను. ఇది విన్నపం మాత్రమే అంటూ ఏ రోజొచ్చేది, ఏ హోటల్లో ఉండేది వివరాలిచ్చాడు శ్యామ్. సంగీత చదువుకుని నవ్వుకుంది. అతనొచ్చేందుకు ఇంకా టైం ఉంది కదా, మెల్లగా మెయిల్ ఇవ్వచ్చు అనుకుంది. శ్యామ్ అనుకున్నట్లుగా హైదరాబాద్ వచ్చాడు. అతని వర్క్ అనుకున్న దానికంటే ముందరే పూర్తయింది. మరొక రోజు ఉండాలనున్న సంగీత నుంచి ఎలాంటి సందేశం లేదు. సెల్ రింగ్ అయినప్పుడల్లా సంగీత నుంచేమో అనుకుంటూ మిగిలిన రోజంతా భారంగా గడిపాడు. తిరుగు ప్రయాణంలో కూడా మనసంతా వెల్తిగానే అనిపించింది. భయపడిందా? తనేమైనా ప్రపోజ్ చేస్తాడని తప్పించుకుందా? రకరకాల ఆలోచనలతో 2-3 రోజుల పాటు అతను ఎంత వద్దు అనుకున్నా అతని ఊహల్లోకి సంగీత్ వచ్చేది. 4వ రోజున సంగీత ఇచ్చిన ఈమెయిల్ అతని హృదయభారాన్ని తేలికపరిచింది. నువ్వు వచ్చినప్పుడు ఊళ్ళో లేను. మా తాతగారు పోయారు. మా ఊరు వెళ్ళాను అంటూ. ఆమెకు ఈ విషయం తెలియగానే ఫోన్ చేసి కండోలెన్స్ చెప్పాడు. ఆ అన్నట్లు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మా కొలీగ్ పెళ్లి మద్రాసులో. మా ఆఫీసు స్టాఫ్ చాలా మంది వస్తున్నాం. బహుశా నేను వస్తానేమో. ఫోన్ పెట్టేసే ముందర చెప్పింది సంగీత. రేపు రాత్రికే వెళ్ళిపోవాలా? అప్పటికి శ్యామ్ 4గోసారి సంగీతను అడగడం. పెళ్ళవగానే ఆఫీసు గెస్ట్ హౌస్కి వచ్చింది సంగీత. తన కొంతమంది కొలీగ్స్తో అక్కడే కలుసుకున్నాడు శ్యామ్. రేపు అందరూ కంచి వెళదామని చూస్తున్నారు. రాత్రికి మా ప్రయాణం. మీరు మాతో రావచ్చు కదా, రేపు హాలిడే కదా. సంగీత ఆహ్వానాన్ని కాదనాలని లేదు శ్యామ్కి. నిజంగా రమ్మంటున్నారా? అదేంటి శ్యామ్, మనసులో ఒకటి పైకొకటి చెప్పాల్సిన అవసరం ఏమిటి? సారీ సంగీత, మీ నిజాయితీని శంకించాల్సి వచ్చినందుకు క్షమించండి. ఊరికే అలా అన్నాను. కానీ ఇప్పటికి కంచి 2 సార్లు చూశాను, నిరుత్సాహంగా అన్నాడు శ్యామ్. ఇంకేం, మాకు మంచి గైడ్ కింద పనికొస్తారు. నాకంత నాలెడ్జ్ లేదు, సరదాగా వస్తాను అంటూ ఆమె దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాడు శ్యామ్. వస్తానని అనకుండా ఉండాల్సిందేమో. ఆమె కోసమే ఇలా వెంటపడి తిరుగుతున్నానని అనుకునే ప్రమాదం కూడా ఉంది. సంగీతతో ఏ విషయంలో అయినా ఆచితూచి అడుగేయాలి. శ్యామ్ చెప్పిన టైం దాటి లేటుగా వెళ్ళాడు గెస్ట్ హౌస్కి. అందరూ అతని కోసమే ఎదురు చూస్తున్నట్లు అతను రాగానే బయలుదేరారు. కంచి వెళ్లేసరికి శ్యామ్ అందరికీ బాగా చేరువయ్యాడు. ముందుగా ఏకాంబరేశ్వరుని దర్శించుకుని పాండవదూత పెరుమాళ్ల గుడి మీదుగా కామాక్షి అమ్మవారి గుడికి చేరారు. అప్పటికే అందరి ధ్యాస లంచ్ మీదకు వెళ్ళింది. ఇక్కడ శరవణ హోటల్ బాగా ఫేమస్, అక్కడ లంచ్ చేద్దాం. శ్యామ్ అనగానే అందరూ ఏకకంఠంతో ముందు అక్కడికే తీసుకువెళ్ళండి అన్నారు. భోజనమయ్యాక వరదరాజస్వామి గుడికి తీసుకువెళ్లాడు శ్యామ్. అక్కడ గుడి తలుపులు తీసే వరకు ఎదురు చూడాల్సొచ్చింది. అమ్మో, ఇంత ప్రాంగణాల ఒక్కొక్క గుడికి, ఊరంతా గుడి గోపురాలతో నింపేసినట్లున్నారు అంటూ అలసటగా అన్నాడు సంగీత కొలీగ్. గుడి తలుపు తీయగానే కింద ఎదురుగా ఉన్న నరసింహస్వామిని మాత్రం దర్శనం చేసుకుని వెనుతిరిగారు. ఆ వెనకగా వరదరాజస్వామి ఆలయం ఉంది. అక్కడే వెండి బల్లి, బంగారు బల్లి ఉండేది అంటూ గుర్తు చేశాడు శ్యామ్. ఈ రాత్రికే మా ప్రయాణం. ఇప్పుడు బయలుదేరకపోతే ట్రైన్ మిస్ అవుతాం. అయినా ఇంక మాకు ఓపిక లేదు. సంగీత తప్పించి మిగిలిన వాళ్ళంతా అన్నారు. అయ్యో, ఇంత దూరం వచ్చి వరదరాజస్వామిని చూడకుండానే అంటూ సంగీత నిట్టూర్చింది. అంతగా అయితే నువ్వు వెళ్ళి చూసిరా, మేమిక్కడే వెయిట్ చేస్తాం అని అక్కడే కూర్చుండిపోయారు. రష్ కూడా లేదు, త్వరగానే వచ్చేయచ్చు అంటూ సంగీతను మాత్రం తీసుకుని ముందుకు కదిలాడు శ్యామ్. గుడి చుట్టూ తిరుగుతూ మనమేం దారి తప్పలేదు కదా శ్యామ్ అంది సంగీత కంగారుగా. లేదు, నాకు తెలుసు. గుడి కాస్త వెనకగా ఉంటుంది. మిమ్మల్ని మాతో రమ్మని బాగా శ్రమ పెడుతున్నాను. అదేం లేదు. అలాంటి సంకోచాలు మనసులో పెట్టుకోవద్దు. మా కోసం మీ ప్రోగ్రామ్స్ ఏమైనా క్యాన్సిల్ చేసుకోలేదు కదా, భయపడుతూ అంది సంగీత. అదేం లేదు. మా ఊరు వెళ్లాల్సింది, కానీ అదేమీ అర్జెంట్ కాదు. నెక్స్ట్ వీక్ అయినా వెళ్ళొచ్చు. పేరెంట్స్ని చూడ్డానికా? చొరవగా అడిగింది. కాదు, అమ్మాయిల్ని చూడ్డానికి. మెల్లగా అంటున్న శ్యామ్ వంక విచిత్రంగా చూసింది. ఆ తర్వాత అతని మాటల్లోని భావం అర్థమైంది. ఓహో, స్వయంవరం అన్నమాట. అది మీ ఆడపిల్లల విషయంలో, మాకు పెళ్లి చూపులు మాత్రమే నవ్వాడు శ్యామ్. ఈ కాలంలో కూడా ఏంటి శ్యామ్, పాతకాలంలోలా పెళ్లి చూపులు చూడడం, ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండానే పెళ్లి చేసుకోవడం? ఆగింది సంగీత, చాలా చొరవ తీసుకుంటున్నానేమో అనుకుంటూ. ప్రేమించి పెళ్లి చేసుకునే అదృష్టం అందరికీ ఉండదు. పెళ్లి చేసుకుని మాత్రం ప్రేమించకూడదా? శ్యామ్ మాటలు ఆమె మనసును ఎక్కడో తాకాయి. 1 నిమిషం ఇద్దరూ మౌనంగా నడిచారు. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఏదో ఒకటి అడగాలన్నట్టు అంది సంగీత. అమ్మాయి కాదు, అమ్మాయిలు. అమ్మ వాళ్ళు 4 అమ్మాయిల్ని సెలెక్ట్ చేశారు.
వారిలో ఎవరినైనా ఒకరిని ఎంచుకోవాలి. అందరూ మాస్టర్ డిగ్రీలే, ఉద్యోగాలు చేస్తున్న వాళ్లే. అంతటితో వరదరాజస్వామి గుడి రావడంతో సంభాషణ ఆగిపోయింది. శ్యామ్ చెప్పినట్లు వరదరాజస్వామి గుడిలో రష లేకపోవడంతో స్వామి తీరుబడిగానే దర్శనమిచ్చారు. ఈయన వరదహస్తం ఉన్న దేవుడు, ఏ కోరికలైనా తీరుస్తాడు అంటూ శ్యామ్ సంగీతకు మాత్రమే వినిపించేలా అన్నాడు. నాకేం కోరికలు లేవు. సర్వేజన సుఖినో భవంతు అంతే. అంతకంటే మించి ఏమీ లేవు. అటు తర్వాత బల్లుల్ని తాకే ప్రయత్నం కూడా అయ్యాక వెనుతిరిగారు శ్యామ్ సంగీతలు. మీకెవరూ ఐ లవ్ యూ చెప్పలేదా సంగీత? హఠాత్తుగా అడిగాడు శ్యామ్. సంగీత నవ్వింది. ఎందుకు చెప్పలేదు? 10th చదువుతుండగా ఒకడు చెప్పాడు. అతని సంగతి మా డాడీ చూసుకున్నారు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ నా క్లాస్మేట్ ఒక అతను చెప్పాడు. నవ్వుతూ అంది సంగీత. అతని సంగతి మీరు చూసారా? లేదు. అతనే నన్ను వద్దనుకున్నాడు నా అభిప్రాయాలు విని. అంత భయపెట్టే అభిప్రాయాలు ఏమున్నాయి మీకు? శ్యామ్ కుతూహలంగా అడిగాడు. అతనికి అమెరికా వెళ్లాలని విపరీతమైన కోరిక. అప్పటికే జిఆర్ఈలు టోఫెల్ రాసి మంచి మార్కులు సంపాదించుకున్నాడు. నాకు అమెరికా అంటే ఇష్టం లేదు. నేను ఇండియాలోనే సెటిల్ అవుతానన్నాను. అంతే. మళ్ళీ నాకు కనిపించలేదు. అందరూ స్టేట్స్ వెళ్లాలని తెగ ఆరాటపడుతుంటే మీరెందుకంత అయిష్టం చూపిస్తున్నారు? నాకు చిన్నప్పటి నుంచి నా వాళ్ళు, నా ఇల్లు, నా రాష్ట్రం, నా దేశం అనే భావమే ఎక్కువ. మీరు ఇదంతా స్వార్థమన్నా కాదన్నం. చిన్నప్పుడు చదివిన స్కూల్ని వదిలేస్తాం. పొట్టైపోయాయని బట్టల్ని వదిలేస్తాం. చిన్నతనం నుండి మనతో కలిసిమెలిసి తిరిగిన స్నేహితులకు కూడా దూరం అవుతాం. కానీ బాల్యాన్ని భద్రంగా చూసుకుని వాళ్ళ కష్టంతో మనల్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించే తల్లిదండ్రుల్ని అందరిలా వదిలేయగలమా? మనం ఆనందంగా ఉండాలనుకుని అహర్నిశలు ఆకాంక్షించే మన పెద్దవాళ్లను మనకేం పట్టనట్టు ఎక్కడో వదిలేసి సుఖంగా ఉండగలమా? సంగీత గొంతులో ఆవేశం చూసి శ్యామ్ నవ్వాడు. సారీ సంగీత, మీరు అనవసరంగా ఎమోషనల్ అయ్యేలా చేశానేమో అంటూ మాట మరిచాడు శ్యామ్. అనుకున్న దానికంటే అరగంట ముందరే గెస్ట్ హౌస్కి చేరారు. శ్యామ్ వెళ్ళిపోబోతూ ఒక కవరు బయటకు తీశాడు. అప్పటికే అందరూ లోపలికి వెళ్లడంతో శ్యామ్ సంగీత మాత్రమే మిగిలారు వరండాలో. ఇందాక ఒక షాపులో కంచికి గుర్తుగా మీకు తీసుకున్నాను. మీకు నచ్చుతుందో లేదో, కానీ మీరు స్వీకరిస్తే సంతోషిస్తాను అంటూ చీర కవరు సంగీత చేతిలో పెట్టాడు శ్యామ్. ఇదేంటి? మీరు ఈ రోజంతా మాతో తిరిగిన ఈ అనుభూతి చాలదా? మళ్ళీ ఈ ఖరీదైన గిఫ్ట్ ఏంటి? ఇద్దరు స్నేహితుల మధ్య ఎలాంటి ఫార్మాలిటీస్ ఉండకూడదని నా అభిప్రాయం మొహమాటంగా అంది. మరీ ఎక్కువ ఆలోచించొద్దు. మీరు నా పెళ్లికొస్తారుగా, అప్పుడు కట్టుకోండి. పెళ్లి కానుక అనుకోండి. అది ఇవ్వాల్సింది నేను. ఓకే, అప్పుడిద్దరు గాని. మరి సంభాషణ పెంచకుండా ప్యాకెట్ ఆమె చేతిలో ఉంచి వెళ్ళిపోయాడు శ్యామ్. బ్యాగు సర్దుతూ కవర్ విప్పి చూసింది సంగీత. ముదురు నీలం నలుపు కలనేత చీరకు 2 వేళ్ల వెడల్పునున్న కంచిపట్టు చీర. ఆ చీర అరక్షణం పాటు ఆమె మనసులో భారంగా అనిపించింది. బాగా సన్నిహితుల దగ్గర కాని ఎప్పుడూ ఏమీ తీసుకునే అలవాటు ఆమెకు లేదు. ఈ కొద్దిపాటి స్నేహానికి ఇంత అమూల్యమైన కానుక అవసరమా? ఆ రాత్రి స్టేషన్కి శ్యామ్ వస్తాడేమో, చీర తిరిగిచ్చేద్దాం అన్న ఉద్దేశంతో బ్యాగులో పైనే సర్దింది. కాని అతను రాలేదు. ట్రైన్ కదిలే వరకు తలుపు దగ్గరే నిలబడి చూసింది. కాని అతని జాడ లేదు. ఏంటి, శ్యామ్ వస్తానన్నాడా? వెయిట్ చేస్తున్నావు? తనతో వచ్చిన త్రివేణి అడిగింది. అదేం లేదు, మ్యాగజైన్స్ ఏమైనా కొందామని అప్రయత్నంగా అబద్ధం చెప్పింది. చెన్నై నుంచి వచ్చిన వారం రోజుల తర్వాత కూడా శ్యామ్ నుంచి ఎలాంటి మెయిల్స్ రాకపోవడంతో సంగీత ఇచ్చింది మెయిల్. శ్యామ్, బిజీగా ఉన్నారా? ఏమైనా నేను మిమ్మల్ని కలుసుకోమని చెప్పకుండా ఉండాల్సింది. నాతో తిప్పి శ్రమ పెట్టడం కాకుండా ఖరీదైన కానుకిప్పించుకుని మీ చేత చాలా ఖర్చు పెట్టించాను అంటూ. దానికి శ్యామ్ వెంటనే సమాధానమిచ్చాడు. భగవంతుడు అమూల్యమైన కొన్ని సంఘటనలు ఇస్తాడు, అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ హుషారుగా బ్రతకడానికి. అలాంటివే మీలాంటి మంచి స్నేహితులతో గడిపిన క్షణాలు. ఆ చీర గురించి ఎక్కువ ఆలోచించకండి. ఈ మధ్య వర్క్ పూర్తి చేయాల్సిన హడావిళ్ళ ఉన్నాను. చెప్పానుగా, మా పేరెంట్స్ నా పెళ్లి చేయాలని పట్టుదలగా ఉన్నారు. వాళ్ల కోరిక తీర్చాల్సిన బాధ్యత కూడా ఉంది. అందుకే లాంగ్ లీవ్ పెట్టి వెళదాం అనుకుంటున్నాను. మొత్తానికి శ్యామ్ పెళ్లి విషయంలో సీరియస్ గానే ఆలోచిస్తున్నాడు. అప్పుడే ఆమెకు రాత్రి తండ్రి తనతో అన్న విషయం గుర్తుకొచ్చింది. ఈ మధ్య నా చిన్ననాటి స్నేహితుడు కలిశాడు సంగీత. హైదరాబాదులో ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యాడట. వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసే ప్రయత్నంలో ఆ అమ్మాయిల్ని చూస్తున్నాడట. నీ గురించి విని మన సంబంధం పట్ల చాలా ఆసక్తి కనబరిచాడు. అతను విప్రోలో పనిచేస్తున్నాడు. ఫోటో చూసాం. అమ్మకి నాకు నచ్చాడు. ఏమంటావ్? సంగీత ఏం మాట్లాడలేదు. తల్లి మాటలైతే చనువుతో తీసి పారేయగలదు, కానీ తండ్రిని నొప్పించలేదు. ఏంటి మాట్లాడావు?
ఇప్పుడే నా పెళ్లికి అంత తొందర ఏంటి డాడీ? మంచి సంబంధం వచ్చినప్పుడు కాదనుకుంటే ఒక్కొక్కసారి ఆ అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. ఏదైనా సరైన టైంలో నిర్ణయం తీసుకోవాలి. నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు మంచి సంబంధాలు రావాలి కదా. ఆ తర్వాత తండ్రి ఇంక రెట్టించలేదు. ఏంటే సంగీత, లంచ్ తీసుకోవా అంటూ త్రివేణొచ్చి ఆలోచనల నుంచి బయటపడేసింది. దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? సంగీత మౌనంగా భోంచేయడం చూసి కుతూహలంగా అడిగింది త్రివేణి. పెద్దగా ఏం లేదు అంటూ తండ్రి తన పెళ్లి గురించి పడుతున్న ఆరాటాన్ని తెలియజేసింది. పెళ్లి గురించి ఎక్కువ టెన్షన్ పెట్టుకున్నావేమో సంగీత. ఎట్ ద సేమ్ టైం చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయేమో. త్రివేణి సూటిగా అంది. ఏమో, కావచ్చు. మనం ఎంత ఆలోచించే నిర్ణయాలు తీసుకున్నా కొన్నింటిని ఆపలేం. బ్రతికిన కొద్ది రోజులు ఏదైనా హ్యాపీ అనుకుని నిశ్చింతగా ఉండు. దేని గురించి ఎక్కువ టెన్షన్ పెట్టుకోవడం, ఎవరి నుంచి ఎక్కువ ఆశించకపోవడం, ఇవి రెండూ సంతోషంగా బ్రతకడానికి మార్గాలు. త్రివేణి టిఫిన్ బాక్స్ మూసి లేచి నిలబడింది. మొత్తానికి మంచి వేదాంతమే చెప్పావు. ఆచరించడానికి ప్రయత్నిస్తాను అంటూ సంగీత కూడా లేచింది. అయితే మీ డాడీ అన్నట్టు అస్తమానం అవకాశం తలుపు తట్టదు. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకో, చివరగా అంది త్రివేణి. ఆ రోజు సిస్టం మూసేయబోతూ ఆలోచనల్లో పడింది సంగీత. కొద్ది రోజులుగా ఆమె మనసు అనిశ్చితమైన భావ తరంగాలతో అల్లకల్లోలంగా ఉంది. త్రివేణి అన్నట్లు ఎక్కువ ఆశిస్తుందేమో. తండ్రిలాంటి వ్యక్తులు పక్కనున్న సలహా తీసుకునేది. ఒక్కొక్కసారి చిక్కుముడిలా అనిపించే ఎన్నో సమస్యలను అవలేలగా విడదీసి మనసు తేలికపరిచిన సలహాదారుడు తన తండ్రి. కానీ ఇప్పుడు తనకే అర్థం కాని సమస్య పెళ్లి గురించి ఆలోచనలొస్తే తన మనసులో శ్యామ్ తప్పించి మరే వ్యక్తి కనిపించడం లేదు. తనకి తెలియకుండానే తన మనోక్షేత్రంలో వలపు విత్తనాలు నాటిన కర్షకుడు ఇక లాభం లేదు అనుకుంటూ, శ్యామ్, పెళ్లి గురించి మీకు మళ్ళీ నేను ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విషయంలో నాకు మీ సహాయం కావాలి. చాలా నెలల క్రితం ఒక వ్యక్తి నన్ను ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు ఇంకా అతని మనసులో అదే భావం నిశ్చలంగా ఉంటే నేను ఓకే చెబుతున్నాను అంటూ మెయిల్ చేసింది. ఆ రోజు రూమ్కొచ్చిన ఆమె మనసు ఉద్వేగంగానే ఉంది. పరీక్షలయ్యాక రిజల్ట్స్ కోసం ఎదురుచూసే విద్యార్థినిలా ఆదుర్ద ఆమె మనసంతా. ఒకవేళ తొందరపడిందా? శ్యామ్ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే జీవిత భాగస్వామిగా నిర్ణయించుకోవడంలో రకరకాల ఆలోచనలు ఎంత వద్దనుకున్నా మనసును అదుపులో పెట్టుకోలేక నిద్ర కోసం పక్క మీద అస్థిమితంగా గడిపింది సంగీత. ఇంతలో సెల్ ఫోన్ మోగడంతో ఇంత రాత్రివేళ ఎవరో అనుకుంటూ ఫోన్ తీసుకుంది. ఏంటి, నిద్రపోతున్నారా? శ్యామ్ కంఠంలో ఉత్సాహం పలికింది. ఇది అర్ధరాత్రి మహాశయ. మామూలుగా అందరూ నిద్రపోతూనే ఉంటారు. హృదయంలో ఒక్కసారి అలజడి సృష్టించి మనసులో ఆకాశాన్ని అందుకునే ఆనందాన్ని నాకు అందించి ఏమీ పట్టనట్లు, ఏమీ సంబంధం లేనట్లు నువ్వెలా నిద్రపోతున్నావు సంగీత? శ్యామ్ ఎదురుగా నిలబడి మాట్లాడినట్టే సంగీత బుగ్గలు సిగ్గుతో కందిపోయాయి. నిద్ర నింపుకోవలసిన కళ్ళు సంతోషంతో బరువెక్కాయి. మీ నిద్ర పాడు చేశానని కోపంగా ఉందా? లేదు. ఏం చేయను, నా నిర్ణయం ఎంత తొందరగా చెబితే అంత తేలిగ్గా ఉంటుంది నా మనసుకి. జీవితంలో చాలా అరుదుగా దొరికే ఎగ్జైట్మెంట్ ఇది. నీతో పంచుకుంటేనే కానీ అది సంపూర్తి కాదనిపించింది. నీతో చెప్పే వరకు ఊపిరి పీల్చుకోబుద్ధి కాలేదు. చాలా థ్యాంక్స్ శ్యామ్. అంతకంటే ఏమనాలో తెలియలేదు సంగీతకి. మన మధ్య థ్యాంక్స్ దేనికి సంగీత? ఆ ఆనందానికి ఇద్దరం భాగస్వాములమే. ఆనాడు కంచిలో వరదరాజస్వామి ఎదురుగా నిలబడి నా పక్కన నిలబడ్డ ఈ అమ్మాయి జీవితాంతం నా తోడుగా ఉండాలని కోరుకున్నాను. ఇంత త్వరగా తీరుతుందనుకోలేదు. శ్యామ్ ప్రతి నరంలోనూ ప్రవహిస్తోంది కేవలం సంతోషం మాత్రమే. నిద్రలో నుంచి ఒక్కసారి ఉలిక్కిపడి కీర్తన ఏడవడం మొదలు పెట్టేసరికి సంగీత ఉలిక్కిపడింది. కీర్తనకి 2 రోజుల నుంచి జలుబు, జ్వరం. ఇంట్లో ఉన్న మందులేవో వాడింది సంగీత. కానీ జ్వరం తగ్గలేదు. తల్లితో మాట్లాడుతూ కీర్తన జ్వరం విషయం చెప్పింది. జ్వరమే కదా అని అలక్ష్యం చేయకు. నా కజిన్ రాణి ఉంది కదా, అది గైనకాలజిస్ట్. కానీ జ్వరానికి మందివ్వడం దానికి కష్టం కాదు. ఈ రోజే తీసుకెళ్ళు, లేకపోతే నన్ను రమ్మంటే నేను వస్తాను. చిన్న జ్వరానికి నువ్వు రావాలా? సర్లే, రాణత్త దగ్గరికే తీసుకువెళతాను. భాగ్యాన్ని ఇంటికి పంపి కీర్తనని తీసుకుని ఆటోలో బయలుదేరింది సంగీత. రాణి నీరజకి మామయ్య కూతురే. ఆమె గైనకాలజిస్టుగా సికింద్రాబాద్లో ప్రాక్టీస్ చేస్తుంటే భర్త కాంట్రాక్టర్గా లక్షలు సంపాదిస్తున్నాడు. రాణికి ఇద్దరే కూతుళ్ళు. పెద్దమ్మాయిని డొనేషన్ కట్టి మణిపాల్లో మెడిసిన్ చదివిస్తోంది. చిన్న కూతురు మాత్రం చదువు మీద శ్రద్ధ తక్కువ. ఎప్పుడూ ఫ్రెండ్స్, సినిమాలు, పిక్నిక్స్ అంటూ తల్లిని రకరకాల టెన్షన్స్ లో పెడుతూ ఉంటుంది. ఆటో హాస్పిటల్ ముందు ఆగగానే దిగి డబ్బులిచ్చి కీర్తనని ఎత్తుకుని లోపలకు నడిచింది. కింద పోర్షన్ అంతా హాస్పిటల్, పైభాగమంతా రెసిడెన్స్ చేసింది రాణి.
తల్లితో 2-3 సార్లు అంతకు ముందొచ్చిన వైద్యం కోసం రావడం సంగీతకి ఇదే మొదటిసారి. హాస్పిటల్ అంతా రకరకాల పేషెంట్లతో హడావిడిగా ఉంది. చుట్రకం పేరు చెప్పుకుని లోపలికి వెళ్ళిపోవచ్చో, మిగిలిన పేషెంట్స్తో పాటు తను అక్కడే వరండాలో ఎదురు చూడాలో తన అవకాశం వచ్చే వరకు అర్థం కాక ఆలోచిస్తూ ఓ మూలగా నిలబడింది. పావుగంట తర్వాత తన వివరాలు అడుగుతున్న నర్సుతో తన పేరు చుట్రకం చెప్పి లోపలికి కబురు చేసింది. 5 నిమిషాల్లో రాణి కన్సల్టింగ్ రూంలో నుంచి బయటకొచ్చి లోపలికి రావే సిల్లీ గర్ల్ అంటూ చేతులు జాపింది. సంగీత తేలిగ్గా నిట్టూర్చి లోపలికి వెళ్ళింది. ఏంటి అంత మొహమాటం నా దగ్గర? మీ అమ్మ కూడా అంతే, ప్రతిదానికి మొహమాట కొడుతుంది. ఎంతకీ ఎవరికి ప్రాబ్లం, నీకా? కాదత్తా, బేబీకి అంటూ కీర్తన జ్వరం గురించి చెప్పింది. సీజన్ మార్పు. ఎంతకీ ఏమైనా తాగిందా? కీర్తన పొట్ట నొక్కుతూ అడిగింది. పాలు తాగింది, కానీ వాంతి చేసుకుంది. డ్రిప్పు పెట్టాలా? నోనో, అంత అవసరం లేదు. నేను ఇంజెక్షన్ చేస్తాను. రేపటికంతా నార్మల్ అయిపోతుంది. మీ అమ్మకి ఈ విషయం చెప్పి కంగారు పెట్టావా? అవునత్తా, మామూలు జ్వరం, కంగారు పడనక్కర్లేదు అంటూ కీర్తన్కి ఇంజెక్షన్ చేసింది. కెవ్వున ఏడుస్తున్న కూతుర్ని భుజం మీద వేసుకుని ఓదార్చసాగింది సంగీత. నువ్వు పైకెళ్ళు, కాసేపు రిలాక్స్ అవ్వు. నేను లంచ్ టైం కల్లా పైకొస్తాను. ఇద్దరం కలిసి లంచ్ తీసుకుందాం. నీ మొహం చూస్తుంటే పొద్దుటి ఏమీ తిన్నట్లు లేదు. ఇదంతా కూతురి జ్వరం గురించి దిగులేనా? రాణి మాటలకు చిన్నగా నవ్వేస్తూ నేను ఇంటికెళ్ళిపోతాను చిన్నగా అంది సంగీత. ఆఫీస్కి వెళ్ళాలా? లేదు, సెలవు పెట్టాను. మరి నేనేమైనా ఈ రోజంతా ఉండమన్నానా? సాయంకాలం నేనే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పాపకి అప్పటికి నార్మల్ కండిషన్కి వస్తే నీకు ఈ రాత్రికి టెన్షన్ ఉండదు. పైగా ఒక్కదానివి ఉంటున్నావు కదా. ఆ పైన సంగీత ఏం మాట్లాడలేదు. రాణి వాళ్ళింట్లోనే ఆ సాయంకాలం వరకు ఉండిపోయింది. కీర్తన కూడా పాలు తాగి మధ్యాహ్నమంతా నిద్రపోయింది. రేపు నువ్వు కాలేజీకి వెళ్ళిపోతే మీ పనిపిల్లకు ఫుడ్ విషయంలో జాగ్రత్తలు చెప్పి వెళ్ళు. కారు డ్రైవ్ చేస్తూ అంది రాణి. రేపు పర్మిషన్ తీసుకుంటాను, కాలేజీకి వెళ్ళనత్తా. వీలుంటే 2 రోజులు పాప నువ్వే చూసుకో. మీ ఇంటి రూట్ నువ్వే చెప్పాలి. ఎప్పుడో మీ అమ్మని డ్రాప్ చేయడానికి రాత్రిపూట ఒకసారి వచ్చాను, సరిగ్గా గుర్తులేదు. ఆ రోజు ఇంట్లోకి రమ్మంటే రాకుండా వెళ్ళిపోయావు. ఈసారైనా మా ఇంటికి రావాలి. చూసావుగా మా ఇంటి పరిస్థితి, అన్నీ ఒక్కదాన్ని చూసుకోవాలి. మీ మామయ్య పొద్దున్నే వెళితే రాత్రికి ఎప్పటికో వస్తారు. కన్స్ట్రక్షన్ వర్క్స్తో ఆయన బిజీ. దగ్గరున్న కూతురు ఏం చదువుతుందో, ఏ టైంకి ఇంటికొస్తుందో కూడా గమనించలేకపోతున్నాను భారంగా అంది రాణి. మీ వృత్తి అలాంటిది, మీరేం చేస్తారు? సమాధానపరచాలి అన్నట్టు అంది సంగీత. కొత్తలో డబ్బొస్తుంటే చాలా ఎగ్జైటింగ్ అనిపించేది. ఆ వ్యామోహంలో పడి ఏం పోగొట్టుకున్నామో తెలిసేది కాదు. తీరా తెలిసాక పీకలదాకా మునిగిపోయామనిపిస్తోంది. ఒకటి కావాలంటే మరొకదాన్ని మిస్ అవ్వాల్సిందే. అవ్వా కావాలి, బొవ్వా కావాలంటే దొరకదు. సంగీత మౌనంగా ముందు రోడ్డు వంక చూస్తూ కూర్చుంది. అన్నట్లు మీ అమ్మ ఏం చెప్పలేదా? పెద్ద గెట్ టుగెదర్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం, మా కజిన్స్ అందరం. బహుశా వచ్చే నెలలో ఉండొచ్చు. సంగీత అర్థం కానట్లు చూసింది. మా బామ్మ తాతయ్యకి 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. మీ అమ్మ మా పెద్దత్త కూతురు. వేసవి సెలవులు ఇవ్వగానే అందరం తాతగారింట్లో కలుసుకుంటూ ఉండేవాళ్ళం. మా కజిన్స్ అందరం కలిసి 25 మంది వరకు ఉన్నాం. 10 మంది అమ్మాయిలం, 15 మంది అబ్బాయిలం. 2 ఈ లోకంలో లేరు. 4 అమెరికాలో సెటిల్ అయ్యారు. మిగిలిన వాళ్ళంతా ఇండియాలోనే తలో దిక్కులో ఉన్నారు. హైదరాబాద్లో ఎక్కువ మందే ఉన్నాం. అందుకని ఇక్కడే అందరం ఒకసారి కలుసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. అమెరికాలో ఉన్న వాళ్ళు డేట్ చెప్పగానే ఫంక్షన్ హాల్ బుక్ చేస్తాను. మీ అమ్మకి ఈ విషయం తెలుసు. చాలా బాగుందత్తా. అందరూ రాలేకపోయినా వచ్చిన వాళ్లే హ్యాపీగా గడపచ్చు. అదే నేను అనుకున్నాను. మధ్య మధ్య ఇలాంటి చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్ లేకపోతే జీవితం చాలా డల్గా ఉంటుంది సంగీత. ఈసారి కూడా రాణి పైకొచ్చి సంగీత అపార్ట్మెంట్ చూడకుండానే వెళ్ళిపోయింది. సారీ సంగీత, ఏమీ అనుకోవద్దు. పేషెంట్స్ నా కోసం ఎదురు చూస్తుంటారు. ఒక సండే మీ మామయ్యతో తీరుబడిగా వస్తాను అంటూ. సంగీత నవ్వి ఊరుకుంది. కీర్తనకి స్నానం చేయించి పాలు పట్టగానే అలసిపోయినట్లు నిద్రపోయింది. సంగీత మనసు కూడా తేలిగ్గా అనిపించింది. 2 రోజుల నుంచి కీర్తన అనారోగ్యంతో తాను అనుభవించిన మానసిక వేదన చేత్తో తీసి పారేసినట్లుంది. వంట చేసుకునే మూడ్ లేక గ్లాసుడు పాలు తాగింది. తన కబ్బోర్డ్లో ఎదురుగా కనిపించింది. శ్యామ్తో మాట మంతి అని తను పేరు రాసిన డైరీ తీసింది. శ్యామ్, 2 రోజులుగా కీర్తనకి ఒంట్లో బాగుండక ఎంత భయపెట్టిందనుకున్నావు? నువ్వది పుట్టినప్పుడు అంటుండేవాడివి. మన అమ్మాయి తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, అందంగా ఉన్నా లేకపోయినా ఆరోగ్యంగా ఉంటే చాలు అనేవాడివి. భగవంతుడి దయవలన చీటికి మాటికి అనారోగ్యాలేమీ రావడం లేదు. అందుకే అది నలతగా పడుకునుంటే భరించలేకపోయాను. పాపం మా అత్త నన్ను పాపని బాగానే చూసుకుంది.
తన మనసులో ఆనందం వచ్చినా బాధ కలిగినా ఎవరితోనూ పంచుకోలేని ఏ విషయాన్నైనా శ్యామ్కి చెప్పుకున్నట్లు డైరీ రాసుకోవడం సంగీతకు ఓదార్పుగా ఉంది. అమ్మా, మీకోసం ఎవరో ఆడాళ్ళొచ్చారు. సంగీత ఆఫీసు నుంచి రాగానే చెప్పింది భాగ్యం. ఎవరే, నీకు తెలియని వాళ్ళు? భాగ్యం చేతి నుండి కీర్తనని అందుకుంటూ అంది సంగీత. ఏమోనమ్మా, ఆరినెప్పుడూ చూడలేదు. భాగ్యానికి తన బంధువులందరూ తెలుసు. బహుశా ఏ చందా కోసమో అనుకుంటూ ఆ విషయం అంతటితో మరిచిపోయింది. ఆ రోజు ఆదివారం అవడం వల్ల కాలేజీ హడావిడి లేదు. ఇల్లు క్లీన్ చేసి అలసిపోయి కూతుర్ని పక్కన పడుకోబెట్టుకుని నిద్రపోయింది సంగీత. కాలింగ్ బెల్ చాలాసేపటి నుంచి మోగుతున్నట్లు అనిపిస్తే ఉలిక్కిపడి లేచింది. భాగ్యం మధ్యాహ్నమే ఇంటికి వెళ్ళిపోయింది. ఆదివారం ఒక పూట సెలవిచ్చేస్తుంది సంగీత. ఆ విషయం గుర్తుకొచ్చి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని లేచొచ్చి తలుపు తీసింది. ఎదురుగా నవ్వుతూ జానకి. ఆనాడు రిసెప్షన్లో కనిపించినట్లు ఆడంబరపు అలంకరణ లేదు. చిన్న జరి ఉన్న మంగళగిరి కాటన్ చీర, దానిమీద సన్నటి నల్లపూసలు. మొన్నొచ్చింది నువ్వేనా? అవును, నువ్వు ఆఫీసుకు వెళతావని గుర్తులేదు. చనువుగా లోపలికొస్తూ అంది జానకి. ఏం తాగుతావు? కాఫీ, టీ, జ్యూస్? ఆపేక్షగా అడిగింది సంగీత. తాగడానికి తినడానికి ఇప్పుడు తొందర లేదు. రాత్రికి ఇక్కడే ఉండి రేపు పొద్దున్నే వెళతాను వదినా అంది తీరుబడిగా సోఫాలో కూర్చుంటూ. చాలా సంతోషం. అయితే మీ వారి పర్మిషన్ తీసుకుని వచ్చావన్నమాట. ఆయన ఎప్పుడో స్టేట్స్ వెళ్ళిపోయారు. నేను వచ్చే వారంలో వెళుతున్నాను. వెళ్లేలోగా నిన్ను ఒకసారి కలుసుకోగలనో లేదో అనుకున్నా. జానకి మాటల్లో కనిపిస్తున్న నిజాయితీకి నిండుగా నవ్వుకుంది సంగీత. ఇద్దరూ చాలా కబుర్లే చెప్పుకున్నారు. మంచి రెస్టారెంట్కి వెళ్లి డిన్నర్ చేశారు. కీర్తన జానకితో ఆడుకుంటూనే నిద్రలోకి జారింది. నిన్ను ఒక్కసారి ఆ పెళ్లిలో చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఆనాడు అమాయకంగా నా వెనక తిరిగిన ఆ జానకేనా అనిపించింది. అయితే చాలా సంతోషంగా ఉంది. జానకి నుంచి కూతుర్నందుకుని కీర్తన క్రిబ్లో పడుకోబెడుతూ అంది సంగీత. జానకి పలచగా నవ్వింది. నా పెళ్ళయ్యి ఏడాదైంది. నిజం చెప్పాలంటే అన్నయ్య చేసిన ఆర్థిక సాయంతోనే నేను బీకాంలో చేరాను. నన్నొక్కదాన్ని పట్నంలో ఉంచి చదివించడానికి భయపడి నాకు సాయంగా తమ్ముణ్ణి కూడా హైస్కూల్లో చేర్చారు అమ్మ వాళ్ళు. బీకాం ఫైనల్ ఇయర్లో ఉండగా నా స్నేహితురాలి పెళ్లికి నెల్లూరు వెళ్ళాను. ఆ పెళ్లిలో నన్ను చూసారట మా అత్తగారు, ఆడపడుచు. అప్పటికే మా ఆయనకి పెళ్లి కావడం, భార్య డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. నా అమాయకత్వమో నా పల్లెటూరుతనమో ఏదో నచ్చాయి వాళ్ళకి. కట్నం తీసుకోకుండా అమెరికా వెళ్లే అల్లుడు దొరకడం మా వాళ్ళకి విపరీతమైన ఆనందాన్ని కలగజేసింది. అతనికి నాకు 10 ఏళ్ల తేడా ఉంది వయసులో. అమ్మకి నాన్నకు కూడా అంతే తేడా ఉందట. అదే ఆనవాయితీ వచ్చిందని అందరూ సమాధాన పడ్డారు. నాకున్న పేదరికపు నేపథ్యంలో సునాయాసంగా ఇంటి వరకు వచ్చిన ఆ సంబంధం కాదంటే తల్లిదండ్రులకు భారంగా మిగిలిపోతాననిపించింది. సరే అన్నాను. పెళ్ళైపోయింది. నన్ను బాగానే చూసుకుంటారు. కొట్టరు, తిట్టరు, తాగరు, ఏ అమ్మాయిలతో తిరగరు. తిండి, బట్ట, నగ, నట్ర, కార్లు, కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఎటొచ్చి మా ఇద్దరి మధ్య వయసు తేడా ఎక్కువ మూలంగా సాన్నిహిత్యం లేదు. చనువు తక్కువ. ఆయన వయసులో పెద్ద అన్న గౌరవం నాకెప్పుడు. జీవితంలో అన్నీ నాకు అమరేలా చేసిన ఆయనంటే నాకెప్పుడూ కృతజ్ఞతే. ఈ పెళ్లి కావడం వలన అమ్మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. తమ్ముడు ఈ మధ్య కాలేజీలో చేరాడు. అప్పుడప్పుడు నేను పంపించే డబ్బుతో మా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తీరుతున్నాయి. సో ఆ విధంగా నేను చాలా హ్యాపీగానే ఉన్నాను వదినా. కానీ నీ గురించి, అన్నయ్య గురించి విని ఎందుకో అశాంతితో వెళ్ళిపోతున్నాను అంటూ దిగులుగా ఆపింది జానకి. సంగీత కంగారుగా చూసింది. ఏం విన్నావు మా గురించి? అన్నయ్య నిన్ను వదిలేశాడని కొంతమంది. లేదు, మా కోడలే ఏదో వాడి మనసు నొప్పించింది. అందుకే వాడు అమెరికా నుంచి రావడం లేదని మా పెద్దమ్మ వాళ్ళు. ఎందుకెలా అయింది వదినా? సంగీత ఒక్కసారి నిస్సత్తువుగా సోఫాలో వెనక్కి వాలింది. తనకు కూడా సమాధానం దొరకని ప్రశ్న. ఎందుకిలా జరిగింది?